ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం శుక్లపక్షం చతుర్థి. ఈరోజు మఖా నక్షత్రం అండి, సోమవారం. ఈరోజు అందరూ కూడా సోమేశ్వరుని నామాన్ని జపించడం వలన ఏదైనా కన్ఫ్యూజన్లో ఉంటే దాని నుంచి బయటపడతాము. అలాగే మనకు ఏదైనా అవమానాలు అపమానాలు ఎదురై ఉంటే ఆ బాధ నుండి విముక్తి కలుగుతుంది. ఇంటికి బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉన్నవాళ్ళు అందులోంచి విడుదల అవుతారు. ఓం సోమేశ్వరాయ నమః. ఓం సోమేశ్వరాయ నమః. ఓం సోమేశ్వరాయ నమః. ఇక ఈరోజు మంచి మాట అండి. మనం ఎప్పుడో ఒకప్పుడు మాత్రమే సంతోషంగా ప్రశాంతంగా ఉంటాము, కృతజ్ఞతగా భగవంతుడికి ఉంటూ ఉంటాము. మనం ఎప్పుడు సంతోషంగా ప్రశాంతంగా ఉంటాము అంటే మన వల్ల ఎవరికైనా ఉపకారం జరిగితే వాళ్ళు ఆనందంగా ఉన్నప్పుడు మనం ఎంత సాధించినా కూడా మనకెన్ని విజయాలు వచ్చినా కూడా ఇతరులు మన నుంచి ఉపకారాన్ని పొందినప్పుడు వారు బాగున్నప్పుడు మనకు ఆ ఆనందం కొన్ని కోట్ల విలువైనది. అందుకే మన సాంప్రదాయంలో ఉపకారివి అవ్వు కానీ అపకారివి అవ్వకు అంటారు. అంటే ఇతరులకు చెడు తలపెట్టకు, మంచి చెయ్యి అని మాత్రమే చెప్తారు. ఇక ఈ రోజుల్లో ఎలా ఉన్నారు అంటే ఏదో ఒక రకంగా చాడీలు చెప్పుకోవడం ఇలా జరుగుతుంది. మనం ఎప్పుడైతే ఇరుగు పొరుగు వాళ్ళతో మనం మంచివాళ్ళు అనిపించుకుంటామో అది చాలా గొప్ప విషయం. ఇంటిని గెలిచి రచ్చ గెలవాలి అంటారు. అంటే ఇంట్లో గెలిచి వీధి గెలవాలి, ఊరు గెలవాలి అని చెప్పేసి అంటారు. మనం ప్రపంచంలో ఏదైనా సాధించాలి అంటే ముందుగా మన ఇంటిని మన ఊరిని గెలవాలి. ఎప్పుడైతే ఇంట్లో వాళ్ళే మిమ్మల్ని నిందిస్తూ ఉంటారో అప్పుడు ఈ ప్రపంచం మీలో మంచితనాన్ని గుర్తించిన అది వ్యర్థమే అవుతుంది. కానీ మన తప్పు లేకున్నా కూడా ఇతరులు ఏదో ఒక రకంగా మనల్ని దూషిస్తున్నారు, నిందిస్తున్నారు, చిన్న చూపు చూస్తున్నారు అంటే తప్పకుండా అది మన తప్పు కాదు, ఆ నిందించే వాళ్ళదే తప్పు. ఇక ఒకరోజు ఒక ఆవిడ ఇతరుల గురించి చెడు ప్రచారం చేస్తూనే ఉంటుంది నిత్యము కూడా. ఆ పిల్లలు పెరిగి పెద్దయి విదేశాలకు జాబ్స్కి వెళ్ళిపోతారు. ఇక ఒకరోజు ఆమె ఆరోగ్యం బాగాలేక పడిపోతే ఆ చుట్టుపక్కల వాళ్ళే ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించి ప్రతిరోజు భోజనం పెడతారు. అంతే తప్పితే ఆ పిల్లలు మాత్రం తల్లిని చూసుకోవడానికి రారు. కానీ చివరికి ఆమె చనిపోతుంది. ఎవరైతే తిట్టారో వాళ్ళు తిండి తినింది, వాళ్ళే సహాయం చేశారు. తిట్టి వాళ్ళ పాపాన్ని ఆమె మోసుకుంది, మూట కట్టుకుంది. వచ్చే జన్మలో ఏదో కుక్కగానో నక్కగానో జన్మిస్తుంది. ఎప్పుడు కూడా చుట్టుపక్కల వాళ్ళను దూషించి నిందించి వాళ్ళ పాపాన్ని మీరు కట్టుకోకూడదు. సముద్రంలో ఎన్నో జీవరాశులు ఉంటాయి. ఒకరోజు చిన్న చేప పెద్ద చేపతో స్నేహం చేయడానికి వెళ్తే నువ్వు మాకు సరిపోవు స్నేహానికి అని చెప్తాయి. చిన్న పురుగులతో స్నేహం చేద్దామంటే నువ్వు మాతో ఉంటే నిన్ను కూడా పురుగుగా భావిస్తారు అని అంటుంది. ఇక తనలాగే కనపడే చేపల దగ్గరికి వెళ్ళి సంతోషంగా ఆడుకుంటూ ఉంటుంది. వాళ్ళ స్థాయి వాళ్ళ ఆలోచనకు తగ్గట్టుగా ఉన్నప్పుడు మాత్రమే ఆ జీవరాశులు ఎలాగైతే హ్యాపీగా ఉన్నాయో మనుషులు కూడా అంతే అండి. ఒక ఊర్లో ముగ్గురు అమ్మాయిలు ఉంటారు. వాళ్ళు చిన్నప్పటి నుండి కలిసే ఉంటారు. అందులో ఒక అమ్మాయి ఉద్యోగం వచ్చి విదేశాలకు వేరే దగ్గరికి వెళ్తుంది. ఇక మిగతా ఇద్దరు ఒకే దగ్గర ఉంటారు. వాళ్ళకు మంచి జీవితం లభించలేదు. ఊర్లో వాళ్ళందరినీ నిందించుకుంటూ ఉంటారు. వాళ్ళ వల్ల నా ఊరే చెడిపోయింది. ఎలా అంటే మగవాళ్ళను అవసరాలు తీర్చి వాళ్ళు ఆ డబ్బులతో జీవితాన్ని గడుపుతారు. ఇంకా అప్పుడప్పుడు ఈ మూడో అమ్మాయి వచ్చినప్పుడు ఊర్లో వాళ్ళంతా వాళ్ళు ఇలా చేస్తున్నారు, తనతో స్నేహం చేయకు అని చెప్తారు. సరే అని ఆ అమ్మాయి వీళ్ళకి మంచి చెప్దామనుకుంటే మా జీవితమే ఇంత, నువ్వు మాతో ఉంటే ఉండు లేకుంటే లేదు అని చెప్పేసి అనేసి చివరికి ఆమె మీదనే వీళ్ళు ఊర్లో చెడు ప్రచారం చేయడం మొదలు పెడతారు. చూస్తున్నారు కదండి, మంచివారితో ఉంటే మనకి మంచి పేరు వస్తుంది, చెడ్డవారితో ఉంటే మనం మంచి వాళ్ళమైనా ఆ చెడ్డ పేరే మనకు వస్తుంది. ఒంటరిగా ఉండిపోయినా గొప్ప వాళ్ళమే అవుతాము. అంతే తప్పితే చెడ్డ వాళ్ళతో ఉండి చెడుగా మాత్రం మారకూడదు. ఇక రేపు చంద్రగ్రహణం అండి. రేపు చంద్రగ్రహణం మధ్యాహ్నం 3:17 నుండి మొదలవుతుంది అండి. ఇక గ్రహణం మొదలయ్యే 6 గంటల ముందే భోజనం అనేది చేయాలి. ఎవరైతే గర్భవతి స్త్రీలు ఉంటారో వాళ్ళు గ్రహణానికి 3 గంటల ముందు, అదేవిధంగా అనుష్ఠానం జపాలు యజ్ఞాలు చేసేవాళ్ళు 12 గంటల ముందు తినాలి. అంటే సూర్యోదయానికి ముందే వారు భోజనం చేయాలి.
ఉదయం 8 గంటలలోపు వృద్ధులు, వయసైన వారు భోజనం చేయాలి. 9 గంటలలోపు స్త్రీలు, అలాగే ఉదయం 10 గంటలలోపు అందరూ ఆహారం తినేసేయాలి. ఆఫ్టర్ 10 తర్వాత ఎవరైతే తింటారో జీర్ణం అవ్వదు కాబట్టి ఫుడ్డు స్టమక్లోనే ఉండడం వలన శరీరం ఇంబ్యాలెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక మనకి గ్రహణ మోక్షకాలం వచ్చేసి సాయంత్రం 6:47. సో ఈ తర్వాత స్నానం చేసి భోజనం వండుకొని తినొచ్చు, ఏం తప్పు లేదండి. ఇక రేపు మంగళవారం పౌర్ణమి పగలే కనపడుతుంది మనకు గ్రహణం. మోక్షకాలం 6:30 నుంచి 6:47 మన ఇండియాలో గోచరిస్తుంది చంద్రగ్రహణం మన భారతదేశంలో. తప్పకుండా ఈ గ్రహణం గురించి అందరూ నియమాలు పాటించండి. ఏ నియమాలు పాటించాలి, ఎలా జపాలు చేసుకోవాలనేది రేపు వీడియోలో చెప్తాను. ఇక ఉదయం పూజ అండి. రేపు పౌర్ణమి గ్రహణం కూడా పడుతుంది కదా. మార్నింగే కల్లుప్పుతోటి గోమూత్రంతో ఇల్లంతా శుద్ధి చేసుకొని తదుపరి ఇలా చేయడం వలన ఇంటికి స్థానబలం అనేది రెట్టింపు అవుతుంది. ఒక ఆవు పిడక మీద బెల్లాన్ని నూనెలో అద్ది నిప్పు రాజేసి ఇల్లంతా సాంబ్రాణి పొగ వేసి తదుపరి బయట పెట్టండి. ఆ తరువాత కులదేవత ముందు దీపాన్ని వెలిగించి ఏదైనా పండు కానీ పాలను కానీ నైవేద్యం సమర్పించడం వలన కులదేవత నుండి వచ్చిన శాపాలు తొలగిపోతాయి. ఏదైనా మొక్కులు, కోరికలు మనం మొక్కుకొని నెరవేర్చకపోతే దాని నుండి వచ్చిన దోషం తొలగిపోతుంది. ఈరోజు సాయంత్రం ఆచరించవలసిన పూజ అండి. శని దోషాలు తగ్గడం కోసం ఈరోజు సాయంత్రం ఆంజనేయ స్వామి వారి దర్శనాన్ని చేసుకోండి. లేదా ఇంట్లోనే ఆంజనేయ స్వామి ముందు దీపారాధన చేసి ఆంజనేయ స్వామి అష్టకం కానీ హనుమాన్ చాలీసా కానీ పారాయణ చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి. సింధూరార్చన చేయడం వలన దుష్ట శక్తుల నుంచి రక్షణ లభిస్తుంది. అదేవిధంగా చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బాలారిష్ట దోషాలు తొలగిపోవడం కోసం వారికి ఆంజనేయ స్వామి దేవాలయానికి తీసుకెళ్ళి సింధూరాన్ని నుదుట ధరింపచేస్తే మంచిది.